ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైతిక బాధ్యత వహించాలని ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు డిమాండ్ చేశారు. టీడీపీ కూటమి పాలనలో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ నేతలు ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయన్నారు ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు. ప్రశ్నిస్తాను అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. దళితులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాలనలో దాదాపు 22 మంది దళిత బిడ్డలు హత్యలు కాబడి అందులో 17 మంది మాదిగలు, అలాగే 5 మా మాల సోదరులు చంపబట్టడం జరిగింది. హత్యలు కాబడినటువంటి ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఎస్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని చెప్పాం. రెండవది, దళిత హత్య కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి వెంటనే చంపిన వాళ్ళకి ఉరి శిక్ష ఎక్కించాలనేటువంటి ఒకే ఒక డిమాండ్ ఫాస్ట్ ట్రాక్ ద్వారా మనం పోరాటం చేశాం. 15,000 మందికి పైగా ఉన్న ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఇక్కడి నుండే మాదిగ శక్తిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ దీక్ష మొదలు పెడుతూ రాష్ట్రంలో ఉన్న నలుమూలల ఈ ధర్మ పోరాట దీక్షలు పెడతాం. అప్పటికి ప్రభుత్వం దిగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం చేస్తూ ఉంటామని ఈ అనంతపురం గడ్డ నుంచే మనం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.